అన్న ఫోకస్ ఇంపార్టెన్స్ కోసం ఏంటి అసలు ఇంతకి? ఫోకస్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగినింగ్ ఫోటోగ్రఫీలో మనం అందరూ ఏం చేస్తామంటే ఎక్స్పోజర్ ట్రయాంగిల్ కోసం మనం బాగా నేర్చుకుంటాం, కానీ మనకి ఫోకస్ సిస్టమ్ కోసం కూడా నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే మనం ఒకసారి ఫోటో తీసేటప్పుడు ఆ ఫోటో కానీ సరిగ్గా రాకపోతే ఫోకస్ అవ్వలేదురా, లేదంటే ఫోకస్ పోయిందిరా అని మనం అంటుంటాం. సో మనం తీసే ఫొటోస్ ఎంత దానిపైన మోపుతాం. కాబట్టి మనం ఏం చేయాలనుకుంటే ఫోకస్ సిస్టమ్ కోసం అవగాహన తెచ్చుకోవాలి. ఏంటి ఫోకస్ సిస్టమ్, అసలు ఫోకస్ ఎందుకు అన్నది మనం తెలుసుకోవాలి. ఫోకస్లో ఏవేవి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే ఫోకస్ సిస్టమ్ కోసం మంచి అవగాహన కనుక మనకు ఉంటే మనకి మంచి షార్ట్ ఫొటోస్ వస్తాయి అండ్ క్లారిటీ ఫొటోస్ అనేవి వస్తుంటాయి. సో ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే మనకి ఫోకస్ సిస్టమ్స్ కెమెరాలు ఏముంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆటో ఫోకస్ అండ్ మాన్యువల్ ఫోకస్, 2 ఫోకస్లు అనేవి ఉన్నాయన్నమాట. ప్రతి కెమెరాకి ఆటో ఫోకస్ అనేది అండ్ మాన్యువల్ ఫోకస్ అనేది 2 ఉంటాయి. దాంట్లో మనకి మాన్యువల్ ఫోకస్ అనేది ఏంటంటే మనం కంప్లీట్ ఫోకసింగ్ అనేది మనం మాన్యువల్గా మనమే చూసుకుంటాం కాబట్టి మాన్యువల్ ఫోకస్ అని అంటుంటాం అనమాట. అంటే మన కెమెరా పైన లెన్స్ పైన ఒక రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ని అడ్జస్ట్ చేస్తూ మనకు కావాల్సినట్టుగా ఫోకస్ని మనం చూసుకుంటాం అనమాట. అదే ఆటో ఫోకస్ వచ్చేసరికి కంప్లీట్ ఫోకస్ అనేది కెమెరాకి మనం వదిలేస్తాం. మనం ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ని క్యాప్చర్ చేయాలి అనేది కంప్లీట్గా మనం కెమెరాకి వదిలేస్తాం. అది ఆటో ఫోకస్. అండ్ ఆటో ఫోకస్కి వచ్చేసరికి ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ సిస్టమ్ అండ్ కాంట్రాస్ట్ ఆటో ఫోకస్ సిస్టమ్ అండ్ హైబ్రిడ్ ఆటో ఫోకస్ సిస్టమ్, ఈ 3 కూడా మనకి ఆటో ఫోకస్ సిస్టమ్లు అనేవి ఉంటాయన్నమాట. ఫేస్ డిటెక్షన్ వచ్చేసరికి ఇవి డిఎస్ఎల్ఆర్ మిర్రర్లెస్లో కూడా ఉంటాయి. ఇది కంప్లీట్గా ఏంటంటే మనకి ఫాస్ట్ మూవింగ్ సబ్జెక్ట్స్, యానిమల్స్ అండ్ స్పోర్ట్స్కి మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ కాంట్రాస్ట్ డిటెక్షన్ ఆటో ఫోకస్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఏంటంటే లో లైట్ కండిషన్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఫైనల్లీ హైబ్రిడ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ కెమెరాస్లో ఉంటుంది, మిర్రర్లెస్ కెమెరాస్లో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఫోకసింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్ ఫోకస్ సిస్టమ్ అండ్ మాన్యువల్ ఫోకస్ సిస్టమ్. మనకి దీంట్లో ఆటో ఫోకస్లో మనకి 3 టైప్స్ అనే మోడ్స్ అనేవి ఉంటుంటాయి. ఏంటంటే కంటిన్యూస్ ఆటో ఫోకస్, సింగిల్ పాయింట్ ఆటో ఫోకస్, ఆటోమేటిక్ ఆటో ఫోకస్. సో ఈ 3 మోడ్స్ యూజ్ చేసి మనం దీంట్లో ఏది వాడాలి, మనం తీసే ఫోటోని బట్టి లేదా వీడియోని బట్టి ఏది వాడాలని మనం తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏఎఫ్ఎస్ అంటే మనకి సింగిల్ పాయింట్ అనమాట. ఎప్పుడైనా మనం ఫ్రేమ్లో సింగిల్ పాయింట్ మనం ఫోకస్ చేయాలనుకున్నప్పుడు ఏఎఫ్ఎస్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఏఎఫ్సి వచ్చేసరికి కంటిన్యూస్ ఫోకస్ అనమాట. సో సబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఏదైనా యాక్షన్ లేదా మూవ్మెంట్ ఉన్నప్పుడు ఏఎఫ్సి మోడ్లో మనం వాడతాం. అండ్ ఏఎఫ్ఏ వచ్చేసరికి సింగిల్ అండ్ కంటిన్యూస్, రెండాటిని కూడా స్విచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి 2 అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు, రెండాటిని తీస్తూ ఉన్నప్పుడు ఏఎఫ్ఏలో మనం తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫోకస్ ఏరియాలో కొన్ని మోడ్స్ అనేవి మళ్ళీ ఉంటుంటాయి అనమాట. ఏంటని వైడ్, జోను, ఎక్స్పాండ్ అండ్ ట్రాకింగ్, ఇవన్నీ మనకి ఉంటుంటాయి అనమాట. సో మన సిస్టంలోకి వచ్చేసరికి మన సోనీ సిస్టంలో కానీ కెనాన్, నికాన్ దేనికి వెళ్ళినా సరే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం తీసే సబ్జెక్ట్ని బట్టి మనం ఏ మోడ్ పెట్టుకోవాలనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ జోన్. సో జోన్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ లొకేషన్కి మనం కొన్ని పాయింట్స్ యూజ్ చేసి, అంటే ఎంటైర్ స్క్రీన్లో మనకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్నే తీసుకోవడానికి మనం ఈ జోన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సింగిల్ పాయింట్ వచ్చేసరికి మనం ఎక్కడన్నా ఒక స్పెషల్గా మన స్క్రీన్లో ఒక పాయింట్ని, అంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ని మాత్రమే యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం సింగిల్ పాయింట్ని యూజ్ చేస్తాం. అండ్ వైడ్ అండ్ ట్రాకింగ్ వచ్చేసరికి ఏంటంటే ఆ ఫ్రేమ్లో ఫాస్ట్ మూవింగ్ సబ్జెక్ట్స్ని క్యాప్చర్ చేయడానికి మనం వైడ్ ఆర్ ట్రాకింగ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇలాగా మనకి ఏం కావాలో అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోకసింగ్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మనకి ఐ ఆటో ఫోకస్ సిస్టమ్ కూడా ఉంటుంటుంది. సో యానిమల్, హ్యూమన్ అండ్ బర్డ్స్, ఇవి మనకి అడ్వాన్స్డ్ కెమెరాస్లో ఉన్న ఐ ట్రాకింగ్. సో ఈ ట్రాకింగ్ మనం ఆన్ చేసుకుంటే, అంటే ఎనేబుల్ చేసుకుంటే మనం తీసే సబ్జెక్ట్ అది హ్యూమన్ అయినా ఉండొచ్చు, యానిమల్ అని అయి ఉండొచ్చు, బర్డ్ అని అయి ఉండొచ్చు, అవి మనకి ఏంటంటే ఫోకస్ మిస్ అవ్వకుండా ఐ ట్రాకింగ్ అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. మీరు చూస్తున్న వీడియో కూడా ఐ ట్రాకింగ్ హ్యూమన్ పెట్టుంది కాబట్టి మేము ఫోకస్ అవ్వకుండా ఫోకస్లోనే ఉండగలుగుతున్నాం. అండ్ మా వీడియో ఎవరు తీయట్లేదు, ఇది మేము వీడియో తీసుకుంటున్నాం కాబట్టి మిస్ అవ్వకుండా మేము ట్రాకింగ్లో ఉంటున్నాము అంటే ఐ ఆటో ఫోకస్ అనేది ఆన్లో ఉంది. సో ఇవి ఫోకసింగ్ సంబంధించింది. మీరు ఫొటోస్ తీసినప్పుడు లేదా వీడియో తీసినప్పుడు మీరు ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు ఫోకస్ సిస్టమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫోకస్ సెట్టింగ్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్ని చెప్పాం కదా, దీంట్లో మీరు అవసరాన్ని బట్టి మీరు ఫోకస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే మీరు మంచి ఫొటోస్ వస్తాయి. సో ఇది బిగినర్ కాబట్టి ఇది ఓన్గా చెప్తున్నాం, మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.